సంవత్సరం మెడికల్ షాప్లో 2002 నుంచి స్టార్ట్ చేశాను. 2018 వరకు మెడికల్ షాప్లో వర్కర్ని, అంటే డాక్టర్లు మెడిసిన్ రాస్తే వాటి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అంటే మెడిసిన్ మీద నాకు అట్లా ఒక డాక్టర్ స్థాయిలో అవగాహన తీసుకున్నాను ఆయన మెడిసిన్ మీద కూడా. సో అట్లా స్టార్టింగ్లో 400 రూపాయలు సాలరీ ఇచ్చిండు. తర్వాత హైయెస్ట్గా నేను ఎంత తీసుకున్నా అంటే 8,500 రూపాయలు తీసుకున్నా. కానీ ఆ 8,500 తీసుకోవడానికి నేను ఎంత టైం పెట్టినా 17 ఇయర్స్ పెట్టాను. సో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసా, మాకు 8:30కి ఉదయం వెళ్ళిపోవాలి, మళ్ళీ నైట్ మళ్ళీ 8:30 రావాలి. దాదాపు 10 అవర్స్ టైం, 12 అవర్స్. సో 10 or 12 నాకు రన్నింగ్ 10 గంటలు దాదాపు టైం పెట్టి. సో మరి ఒక మెడికల్ షాప్ వర్క్ అంటే మెడికల్ షాప్లో వర్క్ చేయకపోయింది. ఇక వాళ్ళు ఎన్నో పనులు చెప్తారు. డాక్టర్స్ దగ్గర ఉన్నాం కదా, వాళ్ళు ఏ పని కూరగాయలు తేవాలి, ఇంకా మంచిగా పట్టుకురావాలి, క్యాన్ తీసుకురావాలి, ఇవన్నీ చెప్పేది మాకు. మన పొలం పనులు కూడా చెప్పేది. సో అవన్నీ చేసుకుంటా కూడా నేను ఆ మెడికల్ షాప్లో అలా కష్టపడుతూ అన్ని సంవత్సరాలు పని చేస్తే నాకు హైయెస్ట్గా 8,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో నాకు 2003లో మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు. సో ఈ టైంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక అబ్బాయి 8th క్లాస్, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుకున్న స్థాయికి వచ్చాడు. సో నాకు వచ్చే ఆ స్థాయి సరిపోతుందని సరిపోదు. సో ఇది ఎట్లా ఉన్నదనేసి నేను అప్పటికి కొన్ని చిట్టీలు నడుపుతున్నా, నెల చిట్టీలు అనేసి, గిరిగిరి చిట్టీలు అనేసి నడుపుకుంటూ మెడికల్ షాప్లో పనిచేసేది. అంటే చిట్టీలో ఒక 14 సంవత్సరాలు ఆ పని చేసుకుంటూ నడిపినాను. సో ఆ విధంగా 20,000-30,000 ఒక 50,000 తీసుకుని ఒక 30,000 ఇన్కమ్ వచ్చేది. సో కానీ ఇక్కడ పిల్లల చదువు పెద్ద అవుతుంటే ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఇది నాకు ఇది ఏదో ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అనేసి ఆలోచిస్తూ నేను ఎట్లయినా మెడికల్ షాప్ పెట్టుకోవాలి, అసలు నేను అందులోకి వచ్చింది కూడా షాప్ పెట్టుకోవడానికే వచ్చాను. కాకపోతే ఏంటంటే నాకు ఇన్కమ్ సోర్స్ అనేది కరెక్ట్ లేక పెట్టే పరిస్థితి లేదు. సో అలాంటి క్రమంలో అయినా తప్పదు, సపోజ్ ఇచ్చి నేను మెడికల్ షాప్ పెట్టుకోవాలనేసి షాప్ బంద్ పెట్టేసి బయటకు వచ్చేసాను. కానీ ఎక్కడ చూసినా కానీ మెడికల్ షాప్లో ఆల్రెడీ ఉన్నాయి. పల్లెటూర్లలో షాప్లే, సిటీలో షాప్లే, ఎక్కడ చూసిన షాప్లే. రా కాంపిటీషన్లో నీకు షాప్ పెడితే నడదు అనేసి సో ఈ ఆలోచిస్తున్న క్రమంలోనే ఈ యొక్క వెస్టీజ్ అనే అవకాశాన్ని మాకు మూర్తి సార్ ఆయన కవిత మేడం వల్ల మాకు పరిచయం కావడం జరిగింది. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత అందరికి తెలుసా, వెస్టీజ్లో జాయిన్ కావాలని సబ్జెక్టు నేర్చుకున్న జాయిన్ అవుతున్నారా, ఏం తెలియకుండా జాయిన్ అవుతున్నారా? ఏం తెలియకుండా జాయిన్ అవుతాం. సో ఎదుటి వ్యక్తి అంటే మనం చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నమ్మకంతోనే జాయిన్ అవుతారు, అవునా కదా? సో మేము కూడా మాకు అర్థం ఉంటే ఒక 7-8 సంవత్సరాలకి మాకు వాళ్ళు ముఖ పరిచయం ఉంది. సో మేము అట్లా మాకు ఆ పరిచయం వాళ్ళు మేము నమ్మకంతో మేము జాయిన్ అయినాం. సో జాయిన్ అయినప్పుడు ఏం తెలియకుండానే నా పనులు నేను చేసుకుంటా కూడా బిజినెస్ను ఒక పార్ట్ టైంలో 3.5 సంవత్సరాలు చేశాను. పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం ఇన్కమే వస్తుంది, పెద్ద ఇన్కమ్ వస్తుందా? రాదు. సో అలా చేసుకుంటూ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను అన్ని సంవత్సరాలు పని చేస్తే 8,500 సాగులోకి వచ్చి అయిపోయింది అక్కడ. కానీ 10,000 ఇన్కమ్ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, జస్ట్ నేను ఏం తెలియకుండానే, ఏం నాలెడ్జ్ తీసుకుంటూనే జాయిన్ అయినా. సో 4.5 నెలలలో నేను బ్రాంచ్ డైరెక్టర్ నేను ఇందులో. సో అప్పుడు 10,000 పాయింట్స్ సార్. ఇప్పుడు ఎంత బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 5,500 పాయింట్ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్. అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు 10,000 ఫీల్ చేయాలి. ఇంకా 3 లక్షల బిజినెస్ చేస్తే బ్రాంచ్. సో అలాంటి సిచ్యువేషన్ నేను జస్ట్ 4.5 సంవత్సరంలో 4.5 నెలల్లో కంప్లీట్ చేసి ఒక బ్రాంచ్ డైరెక్టర్ అని ఒక అద్భుతమైన లెవెల్ అచీవ్మెంట్ ఉంది. సో 13,329 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది. 15 సంవత్సరాలు పనిచేస్తే రాని ఆ ప్రొఫెషనల్లో 10,000 ఇన్కమ్ జస్ట్ 4.5 నెలల్లో ఇలాంటి నాలెడ్జ్ లేకుండా అలా వచ్చేసింది. సో అవకాశం ఎక్కడ గొప్పగా ఉందో చెప్పండి? వెస్టీజ్ అనే అవకాశం గొప్పది, నేను కాదు ఇక్కడ. సో ఇక్కడ నేను పార్ట్ టైంగా చేశాను, మరి నా పనులు ఎక్కడ కూడా నేను ఆపను. సో అలా చేసుకుంటూ వస్తే నాకు అంత వచ్చింది. తర్వాత సో ఫస్ట్ మంత్ నాకు పే అవుట్ వచ్చేసి 442 రూపాయలు రావడం జరిగింది. అలా చేసుకుంటూ ఒక ప్రజెంట్ ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో నా హైయెస్ట్ పే అవుట్ వచ్చేసి 79,514 రూపాయలు తీసుకుంటాను. నేనున్న లెవెల్లో 3-4 లక్షలు తీసుకుంటాను, 5 లక్షలు తీసుకుంటాను ఉన్నారు. అంటే నాకున్న టీంను బట్టి, నేను నా టీంతో ఇచ్చే కారణం బట్టి నాకు ప్రజెంట్ ఒక 80,000 ఇన్కమ్ తీసుకున్న స్థాయికి అయితే తీసుకొచ్చింది కంపెనీ. సో దీనికి పెట్టిన టైం పూర్తి స్థాయిలో 3 సంవత్సరాలు. బాగుందా? కొత్త వారికి అర్థమైందా వచ్చిన వారికి? సో నేను ఒక సాధారణ వ్యక్తిని మీ అందరిలా, కానీ ఒక 3 సంవత్సరాలు నేను పూర్తి స్థాయిలో టైం పెట్టాను. ఇలా ఒక 8,000 ఇన్కమ్ తీసుకోవడమే కాదు, ఒక 16 లక్షలు పెట్టి ఒక టాటా నెక్సాన్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. కార్ తీసుకొని
ఇప్పుడు ఒకప్పుడు మేము సైకిళ్ళ మీద టూ వీలర్ల మీద మా పిల్లలను మా మేడాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు 10-12 సంవత్సరాలు ఏజ్ వచ్చినాక కూడా ఇరకాటంగా స్కూల్ వెహికల్ మీద వెళ్ళేది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా కార్లో పోతున్నాం, కార్లో వస్తున్నాం. ఎలా ఉంది ఇప్పుడు ఈ జర్నీ? చిన్న సక్సెస్ అండి, చిన్న సక్సెస్. కానీ నాకు నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నా. ఎవరైనా డ్రీమ్ అంటే తెలుసు అందరికీ, కొత్త వచ్చిన డ్రీమ్ గోల్ అని ఉంటుందా? ఎవరు చెప్పారు అది. సో నేను ఒక డ్రీమ్ పెట్టుకొని గోల్ పెట్టుకొని పని చేస్తున్నా. నాకు ఇమీడియట్ ఇప్పుడు ఎంత కావాలంటే 2 lakhs కావాలి, నాకు 2 లక్షలు కావాలి. ఎందుకంటే నా కారు మంచి నడవాలి, సో మా ఫ్యామిలీ మంచి నడవాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలంటే ఇప్పుడు నాకు మినిమం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ 2 lakhs కావాలి. సో ఆ 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవడానికి నేను వర్క్ పెట్టుకుని చేస్తున్నా. అదేవిధంగా ఇయర్ డిసెంబర్ 31 లోపు అంటే కొద్దిగా లాంగ్ డ్రీమ్ ఇది. సో 5 lakhs ఇన్కమ్ తీసుకోవడం, 1 లక్షలతో ఒక గోల్తో పనిచేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇది నా యొక్క టెస్టిమోనీ. ఓకేనా? సో ఎంతమందికి కనెక్ట్ అయితే